హలో అండ్ వెల్కమ్ టు స్పోర్ట్స్ అప్డేట్. అందరి కళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న T9 ఛాలెంజ్ సీజన్ 4 మీదనే ఉన్నాయి. ఈ టోర్నీలో ఎవరు విజేతగా నిలవబోతున్నారు అనే ఉత్కంఠ నెలకొంది. ఈ సీజన్ ట్రోఫీని BCCI అపెక్స్ కౌన్సిల్ మెంబర్ చాముండేశ్వరినాథ్ ఆవిష్కరించారు. గత 3 సీజన్ల కంటే ఈ సీజన్ చాలా భిన్నంగా ఉంది. ఈసారి టోర్నీ రూల్స్ కూడా మరింత కఠినంగా ఉండడంతో గేమ్ మరింత ఇంట్రెస్టింగ్గా మారనుంది. దాదాపు 15 రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది. జూన్ 27న జరగబోయే గ్రాండ్ ఫినాలేలు ట్రోఫీని అందుకునేది ఎవరు? ఈ సీజన్లో ట్రోఫీ ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. హలో అండ్ వెల్కమ్ టు స్పోర్ట్స్ అప్డేట్. అందరి కళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న T9 ఛాలెంజ్ సీజన్ 4 మీదనే ఉన్నాయి. ఈ టోర్నీలో ఎవరు విజేతగా నిలవబోతున్నారు అనే ఉత్కంఠ నెలకొంది. ఈ సీజన్ ట్రోఫీని BCCI అపెక్స్ కౌన్సిల్ మెంబర్ చాముండేశ్వరినాథ్ ఆవిష్కరించారు. గత 3 సీజన్ల కంటే ఈ సీజన్ చాలా భిన్నంగా ఉంది. ఈసారి టోర్నీ రూల్స్ కూడా మరింత కఠినంగా ఉండడంతో గేమ్ మరింత ఇంట్రెస్టింగ్గా మారనుంది. దాదాపు 15 రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది. జూన్ 27న జరగబోయే గ్రాండ్ ఫినాలేలు ట్రోఫీని అందుకునేది ఎవరు? ఈ సీజన్లో ట్రోఫీ ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. హలో అండ్ వెల్కమ్ టు స్పోర్ట్స్ అప్డేట్. అందరి కళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న T9 ఛాలెంజ్ సీజన్ 4 మీదనే ఉన్నాయి. ఈ టోర్నీలో ఎవరు విజేతగా నిలవబోతున్నారు అనే ఉత్కంఠ నెలకొంది. ఈ సీజన్ ట్రోఫీని BCCI అపెక్స్ కౌన్సిల్ మెంబర్ చాముండేశ్వరినాథ్ ఆవిష్కరించారు. గత 3 సీజన్ల కంటే ఈ సీజన్ చాలా భిన్నంగా ఉంది. ఈసారి టోర్నీ రూల్స్ కూడా మరింత కఠినంగా ఉండడంతో గేమ్ మరింత ఇంట్రెస్టింగ్గా మారనుంది. దాదాపు 15 రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది. జూన్ 27న జరగబోయే గ్రాండ్ ఫినాలేలు ట్రోఫీని అందుకునేది ఎవరు? ఈ సీజన్లో ట్రోఫీ ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.